ఎస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్లో నేను 2011 ఎండింగ్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు 2025 అప్రాక్సిమేట్గా మనకు 14 ఇయర్స్ ఉంది. నా 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ స్టాక్ మార్కెట్లో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని స్టాక్ మార్కెట్ని నేను మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను మీకు వన్ బై వన్. పార్ట్ 1 ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, సెకండ్ వన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్, థర్డ్ వన్ కమోడిటీస్. థర్డ్ పార్ట్ గురించి నాకు నాలెడ్జ్ లేదు, నేనేమి ఎక్స్పీరియన్స్ చేయలేదు, సో దాని గురించి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకోవట్లేదు. సో 2 పార్ట్స్ గురించే మనం డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, అది అంత చేయరు. సెకండ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఒక స్టాక్ ప్రైస్ కానీ లేకపోతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. అంటే బయ్యర్ కాల్ ఆప్షన్ చేయొచ్చు, ఒకటి బయ్యర్ ఉంటాడు, ఒకటి సెల్లర్ ఉంటాడు కాల్ ఆప్షన్లో. పుట్ ఆప్షన్, ఒక స్టాక్ మీకు నెగిటివ్ న్యూస్ ఉంది, ఆ స్టాక్ బాగా తగ్గిపోతుందని మీకు అనిపిస్తుంది, ఆ స్టాక్ తగ్గిపోతుంది అనిపించినప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తారు. బై చేసేవాడు ఒకడు ఉంటాడు, సెల్ చేసేవాడు ఒకడు ఉంటాడు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్లో అందరూ సెలెక్ట్ చేసుకునే రూటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. దీనిలో ఎస్పెషల్లీ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు అందరూ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్కడు 10 lakhs 20 lakhs వాళ్ళ క్యాపబిలిటీ నుంచి పోగొట్టుకొని లోన్లు తీసుకొని ఇప్పటికీ పే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు. వీడి జోలికి మీరు అస్సలు వెళ్ళొద్దు. ఈ కాల్ ఆప్షన్ ఏంటి, పుట్ ఆప్షన్ ఏంటి అనేది నీకు నెక్స్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్తో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.